హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫిష్ తవా ఫ్రై చేస్తున్నా. చూడండి ఎలా తయారు చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ మసాలా కలిపేసుకుందాం. కొంచెం పసుపు, ధనియాల పౌడర్ 2 స్పూన్, మిర్చి పౌడర్ 2 స్పూన్, తగినంత సాల్ట్ అండి, నిమ్మకాయ, చాలా బాగుంటుందండి. పొయ్యి మీద పెనం పెట్టి చేప బాగా ఫ్రై చేసుకుంటాం. నూనె లేకుండానే, మామూలుగా అయితే నూనెలో ఎంచుతాను. ఇది చేప వచ్చి తవా మీద ఫ్రై మాత్రం చేస్తాను. చూపిస్తాను మీకు ఎలా చేయాలో. చాలా బాగుంటుంది. ఇది నేను నెల్లూరులో చూసినానండి ఎలా చేస్తున్నారో. చాలా బాగుంది, అందుకు నేను ట్రై చేస్తాను. ఒకసారి మీరు చూడండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఒక నిమ్మకాయ వేసేసుకున్నానండి నేను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, తరిగి పెట్టుకున్న కరింపాకు అండి ఇది. కొంచెం కలర్ పొడి కొంచెం వేసుకున్నామండి, కలర్ పౌడర్. కార్న్ పౌడర్ అండి, ఒక 2 స్పూన్ మైన వేసుకుంటున్నాను. చేత్తోనే కలిపేసుకుంటా మసాలా అంతా. కొంచెం వాటర్ వేసి కలుపుకుందామండి. కొంచెం వాటర్ వేసుకొని బాగా కలిపేసుకున్నాం మసాలా. నెల్లూరులో చేసే ఫిష్ తవా ఫ్రై అండి. చాలా బాగుంటుందండి. కలిపేసుకున్నా చేప పూసేసుకుందాం మసాలా. ఫిష్ తీసుకున్నామండి, ఇది జిలేబీ ఫిష్ అంటారండి. మసాలా పూసేసుకున్నాం అంతా బాగా ఇట్ట పట్టియాలండి. మసాలా అంతా ఇట్ట ఘాట్లు పెట్టుకోవాలండి. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మసాలా అంతా లోపలికి పోతుంది. ఇట్ట ఘాట్లు పెట్టుకుంటే లోపలికి అంతా పోతుంది ఉప్పు కారము. చాలా బాగుంటుంది. ఈ పక్క కూడా మసాలా పూసేసుకుందామండి. మీరు కూడా ఈ మాదిరిగా చేపకి ఇటు ఘాట్లు పెట్టుకోవాలండి. మసాలా అంతా లోపలికి పోతుంది. మొత్తం అయిపోయిందండి. మసాలా రెండు పక్కల బాగా పూసేసుకున్నా.
15 నిమిషాలు నానబెడదామండి. పొయ్యి మీద పెనం పెట్టుకున్నానండి. పెనం మీద కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ కావాలండి. ఆయిల్ హీట్ అయిందండి. చేప వేసేసుకుందాం. 15 నిమిషాలు నానబెట్టుకున్నా. కొంచెం మూత పెట్టుకున్నాం అండి 2 నిమిషాలు. మూత తీసి చేపని తిరిగేసుకుందాం. ఈ పక్క తిరిగేద్దామండి మెల్లిగా. చూడండి బాగా కాలింది. ఈ పక్క కూడా కాల్చుకున్నాం. 2 నిమిషాలు మూత పెట్టేసుకున్నామండి. మూత తీసి చూద్దామండి. బాగా కాలిందండి. ఇంకా ప్లేట్లోకి తీసేసుకున్నాం. అయిపోయింది ఫ్రెండ్స్. నెల్లూరులో చేసుకునే ఫిష్ తవా ఫ్రై చాలా బాగుంటుంది. ఒకసారి మీరుగా ట్రై చేసి చూడండి. బాగా కాలిందండి. వెనకాల ముందు పక్క లోపల అంతా బాగా కాలింది. చాలా టేస్టీగా ఉంది. ఉప్పు కారం అంతా బాగా సరిపోయిందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.